భూమిపై వెలసిన దేవత అమ్మ. అమ్మ అంటే ఏమిటని అడిగితే ఎంతటి వాళ్ళైనా మాటల కోసం తడుముకుంటారు. ఎలా చెప్పాలి అని బేలముఖం పెడతారు. ఎందుకంటే అమ్మ అంటే అమ్మే. అమ్మకు పోలిక లేదు. అమ్మకు సాటి ఎవరూ రారు. అమ్మ ప్రేమకుండే బలానికి సాటి లేనే లేదు. అందుకే ఛత్రపతి శివాజీ అంతటి మహారాజు తల్లి ప్రేమకు తార్కాణంగా నిలిచిన మహిళ హీరాకాని కాళ్ళపై పడి నమస్కరించాడు. శివాజీ కోట శత్రు దుర్భేద్యంగా కట్టుదిట్టమైన భద్రతతో అంతెత్తు కోట గోడలతో ఉండేది. రోజు రాత్రి 9 గంటలకల్లా ఆ కోట తలుపులు మూసేసి తిరిగి ఉదయం 6 గంటలకు తెరుస్తారు. ఇది రాజశాసనం. కాబట్టి ఎంత అవసరమైన రాజుగారి ఆజ్ఞ లేనిదే రాత్రిపూట కోట తలుపులు తీయరు. రోజు ఆ కోటలో నివాసం ఉండే సైనికుల ఇళ్లకి పాలు పోయడానికి వచ్చేది హీరాకాని. అలా ఒకరోజు సాయంత్రం కోట లోపలికి పాలు పోయడానికి వచ్చిన హీరాకాని ఓ సైనికుడి భార్య పురుటి నొప్పులు పడుతూ ఉంటే ఆమెకు పురుడు పోయటానికి ఆగిపోతుంది. పురుడు పోసి తల్లి పిల్ల క్షేమం అని తెలిసాక ఇక బయలుదేరదాం అనుకుంటూ గబగబా కోట ద్వారం దగ్గరికి వెడుతుంది. కానీ అప్పటికే రాత్రి 9 దాటడంతో కోట ద్వారాలు మూసేశారు. అయ్యో అనుకున్న హీరాకాని అక్కడ కాపలాదారులను కాళ్ళ వేళ్లాబడి బతిమిలాడుతుంది. ఇంటి దగ్గర తన చంటి పాప ఉన్నదని, పాలకి ఏడుస్తుందని, ఆకలి తట్టుకోలేదని చాలా విధాలు ప్రయత్నించి బతిమిలాడుతుంది. కానీ రాజాజ్ఞ ధిక్కరించలేం కదమ్మా, మీ బాధ మాకు అర్థమైంది, మేమేమి చేయలేము అని సైనికులు కోట ద్వారాలు తీయరు. చేసేది లేక వెనక్కి సైనికుడి ఇంటికి వచ్చేస్తుంది హీరాకాని. తెల్లవారుగానే ద్వారాలు తెరిచారు. ఇక వెళ్ళమ్మా అని చెప్పడానికి వచ్చిన కాపలాదారులకి ఆ ఇంట్లో హీరాకాని కనిపించలేదు. ఆ ఇంటి వాళ్ళని అడిగితే వాళ్ళు తమకేమీ తెలియదన్నారు. కాపలాదారులు కోటంతా వెతికినా హీరాకాని కనిపించడం లేదు. తీరా ఒకచోట అంత ఎత్తు కోటగోడకి ఓ చీర వేలాడుతూ కనిపిస్తుంది. శివాజీకి కబురు అందింది. వస్తాడు, విచారణ చేస్తాడు, హీరాకానిని పిలవమని ఆదేశిస్తాడు. ఆమె వచ్చాక ఇంతెత్తు కోటగోడ ఎలా దూకి ఎక్కావు, ఎవరు నీకు సాయం చేశారు అని గద్దిస్తాడు. అందుకు హీరాకాని ఎవరూ సహాయం చేయలేదు, నేనే ఆ కోటగోడ దూకి వెళ్ళాను అంటుంది. ఎలా ఎక్కావో చూపించు అంటే, మహారాజా క్షమించండి, ఎలా ఎక్కానో ఎలా దాటానో నాకు తెలియదు. ఆ క్షణంలో ఆకలికి అలమటిస్తూ ఏడ్చిన ఆ పాప ముఖం తప్పి నాకు ఇంకేమీ కనిపించలేదు. ఎలా అయినా పాపకు పాలు ఇవ్వాలి, ఆకలి తీర్చాలి అన్న ధ్యాసలో ఈ కోటగోడని ఎలా దాటానో నాకు సాధ్యమైందో కూడా నాకే తెలియదు అంటుంది. వెంటనే ఛత్రపతి శివాజీ కళ్ళు చెమ్మగిలుతాయి. హీరాకాని పాదాలకు నమస్కరించి, అమ్మా, నీ బిడ్డ పట్ల నీకుండే ప్రేమ ముందు నా కోటగోడలు ఏపాటివి తల్లి. అమ్మ ప్రేమకుండే శక్తి నిన్ను కోటగోడ దాటించింది. అమ్మకు సాటి అమ్మే, ఆ అమ్మ ప్రేమకు పోలిక లేదు అంటాడు. ఆ తర్వాత హీరాకాని అమ్మ ప్రేమకు గుర్తుగా తన కోటలో హీరాకాని బురుజు హీరాకాని బురుజు పేరుతో ఒక బురుజుని కట్టించాడు. అలా అమ్మ ప్రేమకు చిరునామాగా చరిత్రలో నిలిచిపోయింది హీరాకాని. అమ్మలందరూ హీరాకానిలే. పిల్లల కోసం అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చేస్తారు. ప్రపంచాన్ని సైతం ఎదిరించి నిలుస్తారు, గెలుస్తారు. అనంతమైన ప్రేమను పిల్లలకి అందిస్తారు. అందుకే భూమిపైన వెలిసిన దేవత అమ్మ. అమ్మ అంటేనే అమృతం. అమ్మకు సాటి ఎవరూ రారు. అందుకే అమ్మ ఉన్నంతకాలం అమ్మని ఆదరిద్దాం, ఆనందింపజేద్దాం, కృతజ్ఞతలు తెలుపుకుందాం, మన రుణం తీర్చుకుందాం. స్వస్తి. Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon. Like, comment, and subscribe.